హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సబ్సిడీల గురించి తెలుసుకుందాం. ఈరోజు సబ్సిడీలు అంటే ఆ పేదవాళ్ళు మాత్రమే తీసుకుంటున్నాం కాదు. ఈరోజు తినడానికి తిండి లేని పేదవాడి దగ్గర నుంచి లక్షల కోట్ల రూపాయలు బిజినెస్ చేస్తున్న పెద్ద పెద్ద కార్పొరేట్ల వరకు ప్రతి వాడు ఏదో ఒక రూపంలో సబ్సిడీ తీసుకుంటున్నారు. ఈ సబ్సిడీ అనేది ఎంతవరకు అవసరం, ఎవరికి ఇవ్వాలి అనేది సామాన్య ప్రజల్లో ఏమాత్రం అవగాహన లేదు. మాకు ఫ్రీగా డబ్బులు వస్తున్నాయి చాలు అని అనుకుంటే అది చాలా పొరపాటు. హలో, ఈరోజు ఒక సామాన్యమైన రైతు, లేదంటే కాలేజీకి వెళ్ళే ఒక విద్యార్థి, లేదంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే కొంతమంది ఉద్యోగస్తులు, అదేవిధంగా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద కార్పొరేట్లు, ప్రతి వాడు ఏదో విధంగా ఏదో ఒక రూపంలో సబ్సిడీ తీసుకుంటున్నాడు. ఇక్కడ సబ్సిడీ అనేది ఎవరెవరికి ఇస్తే మంచిది అనేది మనం కొద్దిగా చర్చిద్దామని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు ఎవరికి సబ్సిడీస్ ఇస్తున్నారు? సపోజ్ మన రాష్ట్రంలోనే తీసుకుందాం. గత 5 సంవత్సరాల్లో కొన్ని పేపర్లు వచ్చిన దాన్ని బట్టి దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు పూర్తిగా డైరెక్ట్గా క్యాష్ రూపంలో సబ్సిడీగా ఇచ్చామని చాలా పత్రికల్లో వచ్చింది. 3 లక్షల కోట్ల రూపాయలు అంటే ఇప్పుడు ఆ అమౌంట్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది వాళ్ళ లైఫ్లో సెటిల్ అయ్యారు? ఏమైనా సరే చాలా తక్కువ మంది. ఇప్పుడు ఎవరైనా సరే ఈరోజు నేను సబ్సిడీ తీసుకున్నాను, నా లైఫ్ సెటిల్ అయిపోయిందని అనుకుంటే అది జరుగుతుందా? జరగదు. గత 5 సంవత్సరాల్లో 3 లక్షల కోట్లు సబ్సిడీకి ఇచ్చారు. ఈ వచ్చే 5 సంవత్సరాల్లో మరో 3 లక్షల కోట్ల రూపాయలు లేదా అంతకన్నా ఎక్కువ సబ్సిడీకి ఇవ్వాలి. లేదా మళ్ళీ వచ్చే ప్రభుత్వాలు కూడా అలాగే ఇలా సబ్సిడీలు ప్రతి సంవత్సరం ఇచ్చుకుంటూ పోతే ఎంతకాలం ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు? ఈరోజు మనం చూస్తున్నాం. నాకు తెలిసి గత 40 సంవత్సరాలుగా ప్రతి ప్రభుత్వం ఇగో మేము ఈ సంవత్సరం ఇన్ని ఇల్లు కట్టాం, ఈ ఇల్లు ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్ల రూపాయలు సబ్సిడీగా ఇచ్చి ఇల్లు కడుతున్నారు. ఇలా కడుతూనే ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు అయినా సరే అది ఇంకెన్ని సంవత్సరాలు కట్టాలో తెలియదు, ఇంకెంతమంది ఉన్నాలో తెలియదు, ఎంతమందికి ఇవ్వాలో తెలియదు. ఇలా ఇంకా అలాగే నెవర్ ఎండింగ్ స్టోరీ లాగా ఇలా ఇల్లు కట్టుకుంటూ వెళ్ళిపోతారా? ఇలా సబ్సిడీలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారా? వీటి గురించి ప్రజలు అసలు ఏమాత్రం ఆలోచించరా? ఎంతకాలం ఇస్తారు? కానీ ఈ సబ్సిడీలు అవసరమే, కానీ అవి ఎంతవరకు? సబ్సిడీలతో పాటు మిగతా సబ్సిడీలు లేకుండా ఎలా గడపాలి అనేది ఆలోచన కూడా సమాంతరంగా జరగాల్సి ఉంది. ఇక్కడ నేను ప్రజలకి మీకు ఇక్కడ ఒక ఉదాహరణగా చెప్తాను. ప్రాబ్లం ఏదైనా సరే, సపోజ్ ఇప్పుడు రైతు ఉన్నాడు, ఆ రైతు నేను పంట పండించుకుంటున్నాను, నాకు సరైన గిట్టుబాటు ధర రావట్లేదంటే ప్రభుత్వాల దగ్గర ఉన్న ఏకైక సొల్యూషన్ నీకు ఏదో సబ్సిడీ ఇచ్చేస్తాం, ఎకరాకు 10,000, 15,000, 20,000 ఫ్రీగా ఇచ్చేస్తాం. అదేవిధంగా ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఈరోజు ఒక ఐఐటియో ఇంజనీరింగో మెడిసినో చదవడానికి వెళ్తాడు. మా ఫీజులు ఫీజులు ఏమో విపరీతంగా పెంచేస్తారు. ఆ ఫీజులు కట్టుకోక డబ్బులు ఏమంటే నీకు ఫీజు రియంబర్స్మెంట్ సబ్సిడీ ఇచ్చేస్తాము. ఈరోజు ఒక ఇండస్ట్రీ పెడతారు, ఇండస్ట్రీ పెట్టి వాళ్ళు మేము సరిగ్గా అమ్మకాలు జరగట్లేదు, మాకు లాసులు వచ్చినాయంట, అయితే మీకు ఫ్రీగా సబ్సిడీ. దానికి వాళ్ళకి ట్యాక్స్ల మీద సబ్సిడీ, లేదంటే ల్యాండ్ ఫ్రీగా తక్కువ రేటుకి ఇవ్వడం, లేదంటే పవర్ మీద సబ్సిడీ ఇవ్వడం. ఇలాగ ఈ ప్రాబ్లం ఏదైనా ఎవరైనా సరే మనకున్న ఏకైక సొల్యూషన్ సబ్సిడీ. ఇలా అయితే ఎలాగవుతుంది? సబ్సిడీ అనేది అవసరమైన వాళ్ళకి ఇవ్వాలి, కానీ ప్రతిదానికి అదే సొల్యూషన్ అయితే ఎలాగా? ఇక్కడ మీకు ఒక విషయం ఏంటంటే, ఈరోజు సబ్సిడీ అనే దానికి ప్రభుత్వాలు ఏ విధమైన కష్టపడాల్సిన అవసరం లేదు. ఈరోజు సబ్సిడీ లేకుండా ఒక వ్యక్తిని డెవలప్ చేయాలంటే దానికోసం ఏ పథకాలు తయారు చేయాలన్నా ప్రభుత్వాలు కష్టపడాలి. దాని గురించి మంచి ఆలోచన చేయాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. కానీ సబ్సిడీకి ఏముంది? ఫ్రీగా డబ్బులు పనిచేయడమే కదా, వచ్చిన డబ్బుల్ని పనిచేయడమే. మనకు వచ్చిన రెవెన్యూలోనో, లేదంటే అప్పులు తెచ్చో, లేదంటే గవర్నమెంట్ కొన్న ఆస్తులు తాగట్టు డబ్బులు వస్తే ఆ డబ్బులు ఫ్రీగా మనకు తోచిన వాళ్ళకి ఫ్రీగా పంచిపెడతాం. ప్రజలు కూడా దీనికే అలవాటు పడిపోతున్నారు తప్ప, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం నేను చెప్తాను.
ఈరోజు ఒక 100 రూపాయలు మనకు సబ్సిడీగా గవర్నమెంట్ ఇస్తుంది అంటే మన మీద దాదాపు 3 నుంచి 400 రూపాయలు ట్యాక్సుల రూపంలో వసూలు చేస్తేనే మనకు 100 రూపాయలు ఇవ్వగలుగుతుంది, లేదంటే ఇవ్వదు. దానివల్ల మనం ఇప్పుడు సబ్సిడీలు తీసుకొని 100 రూపాయలు ఈరోజు డైరెక్ట్గా నాకు వస్తుందని చెప్పి రేపు 400 రూపాయలు నేను ట్యాక్సుల రూపంలో కడితే దానివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి? మీకు ఇంకో విషయం, ఓన్లీ సబ్సిడీ అనేది ఇది ఒక్కటే కాదు, మీద మనకి ఎన్నో రకాల బడ్డలు మన మీద పడతాయి. మీకు సింపుల్గా మీకు తెలియని కొన్ని విషయాలు చెప్తాను. సపోజ్ గత ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ ఆపేసింది, అమరావతి ఆపేసింది. ఇప్పుడు అమరావతి మీద ఆల్రెడీ గత ప్రభుత్వం దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు, 10,000 12,000 కోట్లు కరెక్ట్గా నాకు గుర్తులేదు కానీ సమ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఖర్చు పెట్టింది. అలాగే అదేవిధంగా పోలవరం మీద కూడా అలాగే 10,000 కోట్ల పైన ఖర్చు పెట్టింది. ఇవన్నీ వాళ్ళ పని ఆపేయడం వల్ల జరిగిన నష్టం ఎవరి మీద పడుతుంది? అది సామాన్య ప్రజల మీద పడుతుంది. అదేవిధంగా కొన్ని వందల ప్రాజెక్టులు ప్రభుత్వాలు మారిన ప్రతిసారి అవి మా ప్రాధాన్యత క్రమంలో లేవని చెప్పి వాళ్ళగా ఆపేస్తే దానివల్ల కొన్ని ప్రాజెక్టులు అయితే 4 రెట్లు 5 రెట్లు వాళ్ళ ఎస్టిమేషన్ కాస్ట్లు పెరిగిపోయి దానివల్ల జరిగే లాస్ అంతా ప్రజల మీదే పడుతుంది. ఏ ప్రభుత్వం వాళ్ళ జేబుల్లోంచి పెట్టదు కదా, ఏ రాజకీయ నాయకుడు వాళ్ళ జేబుల్లోంచి పెట్టదు. ఈరోజు ఒక ప్రాజెక్ట్ను ఒక 50,000 కోట్లతో కడతామంటే అది కంప్లీట్ అయ్యేటప్పటికి 4 లక్షల కోట్లు వెళ్ళిపోతాయి. దానివల్ల లాస్ ఎవరు భరిస్తున్నారు? గత ప్రభుత్వం టైంలో అమరావతి ఇవన్నీ దాదాపు 50 నుంచి 80% కంప్లీట్ అయిన బిల్డింగ్లు కూడా అలాగే వదిలేశారు. దానివల్ల నష్టపోయింది ఎవరు? ఆ డబ్బు అంతా భరిస్తుంది ఎవరు? మనమే కదా. అదేవిధంగా మీకు చిన్న ఎక్కడో ఎవడో ఏదో చేసిన తప్పుకు కూడా సామాన్య ప్రజలు ఆ లాస్ని భరించాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. సపోజ్ మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నా. ఈరోజు ఎక్కడో బ్యాంకులో డబ్బులు తీసుకొని దాదాపు 10,000 కోట్లు తీసుకొని ఆవిడ ఎగ్గొట్టాడు. వాడు బ్యాంకులు కట్టలేదు. ఆ లాస్ని ఎలా భరిస్తారు? ఆ లాస్ని ప్రజల నుంచే తీసుకుంటారు. ఈరోజు ఈ మధ్య పేపర్లో చదివినట్టు గుర్తు మాకు, గత సంవత్సరం ప్రజల నుంచి మినిమం బ్యాలెన్స్ లేదని చెప్పి ప్రజల నుంచి ఫైన్ రూపంలో ప్రభుత్వ బ్యాంకులు దాదాపు 5,200 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసేట. దేనికి కలెక్ట్ చేసాయి? ఇట్లా ఎగ్గొట్టిన వాళ్ళ నుంచి లాసుల నుంచి కొంచెం కవర్ చేసుకోవడానికి. ఇదే విధంగా ఎక్కడ ఏం జరిగినా దాని లాసు భర్తీ చేసుకోవాలంటే అది పూర్తిగా సామాన్య ప్రజల మీదే పడుతుంది. వీటికి తోడు ఈ సబ్సిడీలు ఇవన్నీ జరుగుతుంటే మన డెవలప్మెంట్ ఎక్కడ ఉంటుంది? సబ్సిడీలు అనేవి చాలా అవసరం. అది ఎంతవరకు అవసరం, ఎవరికి అవసరం అనేది ప్రజలు ఎంతో కొంత ఆలోచించాలి. మీరు ఇక్కడ నేను ప్రభుత్వాలను కూడా విన్నవించుకుంటున్నాను. ఒకసారిగా మీరు 10 ఏళ్ళు వెనక్కి వెళ్తే ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ అంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత గ్యాస్ సిలిండర్ మీద ఇష్టం సబ్సిడీ అనేది అవసరం లేని వాళ్ళు మీరు పూర్తిగా సబ్సిడీని వదులుకోండి అంటే కొన్ని లక్షల మంది వదిలేసుకున్నారు సబ్సిడీని. అదేవిధంగా ఈరోజు మన విజయవాడ వరదలు జరిగాయి. ఆ వరదల టైంలో దాతలు ఎంతో 500 కోట్ల రూపాయల వరకు డొనేషన్లు వచ్చాయి. అంటే ఇక్కడ ప్రజలకి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు, కానీ ఆ హెల్ప్ అనేది సద్వినియోగం చేసుకున్నప్పుడే ప్రతివాడు ఏ విధమైన హెల్ప్ అయినా చేస్తాడు. ఇక్కడ ప్రభుత్వాలు కూడా అదే విధంగా ఆలోచించి ఎక్కడ ప్రజలకి ఏ విధంగా హెల్ప్ చేయాలి, అది నిజాయితీగా హెల్ప్ అనేది అందుతుందా లేదా అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ప్రజల మీద కూడా ఉంటుంది. ఈరోజు గత ప్రభుత్వంలో చాలామంది అమ్మఒడి పేరుతోనే ప్రతి బిడ్డకి 15,000 తీసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కూడా అందరికీ 15,000 చొప్పున ఇస్తామని చెప్తుంది. ఇక్కడ నేను ఒక క్వశ్చన్ చేయదలుచుకున్నాను, గవర్నమెంట్ లేదంటే ప్రజలకి. గవర్నమెంట్ మీకు 15,000 దేనికి ఇస్తుంది? మీరు ఎందుకు తీసుకుంటున్నారు? ఒక్క క్షణం ఆలోచించండి, క్వశ్చన్ చేసుకోండి. నాకు తెలిసిన గవర్నమెంట్ ఏమి మాకు మీ అందరికీ విద్య మంచి క్వాలిటీ విద్య ఇవ్వడం చేత కాదు కాబట్టి మనిషికి 15,000 ఇచ్చేస్తామంటే అయిపోతుందా? అది యాక్సెప్టబులా? ఒకసారి ఆలోచించండి. మీరు ప్రజల సైడ్ నుంచి ఆలోచిస్తుంది ఏంటంటే ఏదో 15,000 వస్తున్నాయి కదా అని ఆలోచిస్తున్నారు తప్ప, కానీ మీ బిడ్డకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ జరగాలని మీరు మీ సైడ్ నుంచి ఎందుకు ఆలోచించడం లేదు?
ఈరోజు దాదాపు 75 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా మెయిన్ ప్రజలకు కావాల్సింది విద్య, వైద్యం. ఈ రెండు అందరికీ మంచి క్వాలిటీ అందితే ప్రజల్లో సబ్సిడీలు అవసరం లేదు, ఇంత ఇబ్బందులు కూడా కాదు. ప్రతి మనిషి ఈరోజు దీనివల్ల చాలామంది ప్రజల్లో అవినీతి పెరిగిపోతుంది. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు సెటిల్ అవ్వాలి, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి, వాళ్ళకి మంచి వైద్యం కావాలని కోరుకుంటారు. ఈరోజు చాలామంది ప్రజలు జీవన ప్రమాణాలు తగ్గిపోవడానికి కారణం వాళ్ళు విద్య మీద, వైద్యం మీద ఖర్చు పెట్టాల్సినవి. ఈ విద్య, వైద్యం మీద ప్రభుత్వాలు ఖర్చు పెట్టకుండా కేవలం రాయితీల రూపంలో మన సమస్యల్ని పూర్తిగా తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి మనం ఈ విషయంలో కొంతవరకు ఆలోచించడం మంచిది. ఈ రాయితీల గురించి మరికొన్ని ఇంపార్టెంట్ విషయాలు వచ్చే వీడియోలో తెలుసుకుందాము. అంతవరకు సెలవు. గుడ్ డే.